తల్లి మాయమ్మ ఎండిది గౌడికే తల్లి మాయమ్మ ఎల్ల లోకాలేలే బలకంపేట ఎల్లమ్మ రావు తల్లి మాయమ్మ రావు తల్లి రావే తల్లి నా పేరే ఎల్లమ్మ
గారికి, సీనియర్ ప్రిన్సిపల్ ప్రశాంత్ సార్ గారికి, హై స్కూల్ ప్రిన్సిపల్ బాలాజీ సార్ గారికి, పిఎల్జీ ప్రిన్సిపల్ కవితా ప్రసాద్ మ్యామ్ గారికి, సమన్వయకర్తలు శ్రీనాథ్ సార్, మాలవిక మేడం, లావణ్య మేడం, సరిత మేడం, నాదిష్ మేడం, కీర్తన మేడం గారులకు, ఉపాధ్యాయులకు, గౌరవనీయులైన తల్లిదండ్రులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. మన పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఆబాల గోపాలం ఆనందించే విధంగా వేడుకను నిర్వహిస్తాం. ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ కన్నుల పండుగగా నిర్వహించబోతున్నాం. బోనాలంటేనే డప్పు చప్పుళ్ళు, పోతరాజు విన్యాసాలు, గుగ్గిలం, మైసాచి ధూపాలు, గల్లీల సందడి మొదలవుతుంది. మన మాతృమూర్తులు కూడా ప్రతి సంవత్సరం లాగే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి రావడం చాలా సంతోషకరం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కార్యక్రమాన్ని మొదలు పెడదామా? అరే వైష్ణవి, మన మిత్రులకు బోనాల పండుగ విశిష్టత గురించి తెలియదట కదా? అయ్యో అవునా, మరి మన మిత్రులకి చెప్పేదెవరు? ఇంకెవరు, మనమే కదా. సరే ఇక నువ్వు మొదలు పెట్టు. ఎందుకట గదే 1813లా హైదరాబాద్ జంట నగరాలలో ప్లేగు వ్యాధి అనే మహమ్మారి సంభవించిందట. అయితే ఇప్పుడు కరోనా ఎట్లనో అది గట్లా. అయితే దీని నిర్మూలన కోసం సూరెడ్డి అప్పయ్య అనేటైన సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి విగ్రహం ప్రతిష్ఠించిందట. సందుకి సాంప్రదాయం మొదలైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలై చివరకు ఓల్డ్ సిటీలోని హరిబౌలి అక్కన్న మాదన్న దేవాలయం వద్ద ఊరేగింపుతో సాయంత్రానికి నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది. బోనాల గ్రామ దేవతలైన మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, ఆంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ వంటి గ్రామ దేవతలను పూజిస్తారు. ఏ వ్యాధులు సోకకుండా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఊర్లో బోనాల పండుగ నిర్వహిస్తారు. వర్ష, మన దోస్తులు బోనాల పండుగ విశిష్టత గురించి మస్తు చెప్పిర్రు కదా? అవునవును శృతి, మస్తు చెప్పిండ్రు. సత్తులు ఉన్నాయి సార్ తోట్ల, మరి ఆడదామా చలి పాడదామా? అగో ఏంది శృతి, పూనకం వచ్చినట్టే దుంకుతున్నావు ఏంది? ఇక భూమి మీద కాలే ఆగుతలేవు కదా? ఊకో వర్ష ఊకో, గటు మొకాన చూడు, గా తమ్ముళ్ళని చూడు ఎట్లా దుంకుతున్నారు, ఈ కుటుంబందుకున్న చెల్లెమ్మలను చూడు ఎట్లా సంబరపడుతున్నారు. అవును, ఊరేగింపులో మన పీడి సార్లు కూడా చిందులేసిండ్రు కదా. మరేమనుకున్నావు, మన ఓళ్ళు చేసే సంబరాలు గట్లు ఉంటాయి. మరి సర్లే, ఇక దీనికే నువ్వు ఎట్లా అంటే తర్వాత వచ్చి నృత్య బృందం వాళ్ళ డాన్స్ చూస్తే ఇంకేమంటావో. అవునా, పిల్లు వాళ్ళను చూద్దాం. మనల్ని తమ నృత్యంతో పూనకాలు లోడింగ్ చేయడానికి భీష్మాసర్ బృందం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళను వేదికపైకి ఆహ్వానిద్దాం. 2, 1 నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. అర్రే పూలు తెచ్చి జాట పిల్లాలు తెచ్చి కోటి పుంజులు తెచ్చి కొత్త బట్టాలు తెచ్చి కళ్ళు శాకాలు తెచ్చి గొర్రె పోతుల నువ్వే కావు పట్ట రావే. అర్రే పచ్చి కుండా బోనమే పోషమ్మ గచ్చలగా ఊలాటలే మైసమ్మ. పచ్చి కుండా బోనమే పోషమ్మ గచ్చలగా ఊలాటలే. మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. దర్వులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ. ఈ డప్పుల దర్వులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ. ఈ కుక్కిల మై సాచి పొగల పెద్దమ్మ శివ సత్తుల సీగాలు చూడే మాయమ్మ. పుట్టల పుట్టినవమ్మ బంగారు తల్లివమ్మ, మట్టిల పుట్టినవమ్మ మాబురాల ఎల్లమ్మ, గంగల పుట్టినవమ్మ గంభీరాల ఎల్లమ్మ. మందనుగా సేపుగదే మందా మైసమ్మవమ్మ, కట్టనుగా సేపుగదే కట్టామై సమ్మవమ్మ. పురుసా బొమ్మల నువ్వే కుంకుమ పట్టువమ్మ. అగో ఎయ్యి గండ్ల బోనమే ఎల్లమ్మ, బెల్లం బువ్వ బోనమే పోషమ్మ. ఈ గండ్ల బోనమే ఎల్లమ్మ,
చేజమ్మ పోత రాజుల ఆట చూడే పోషమ్మ ఈ జమిడి కాటప్పులకు చేజమ్మ పోత రాజుల ఆట చూడే పోషమ్మ ముత్యాల ముగ్గులేసి మాయమ్మ నీకు రత్నాల పందిరేసే రావమ్మ బాయల పుట్టినవమ్మ బల్కం పేటెల్లమ్మ ఏడు బయల దుర్గమ్మ ఎములాడ పోషమ్మ ఎండి జమిడి కలమ్మ పంబాల టక్కలమ్మ తుమ్మలగా సేపు గదే తుమ్మల ముత్యాలమ్మ మట్టేడు కొండగదే మా ఊరాల ఎల్లమ్మ అరే కావు పిల్లలు నీకే కప్పలవో ఎల్లమ్మ అరే పసుపు బాబోనమే పోషమ్మ ఎండి గండా దీపమే ఎల్లమ్మ బాబోనమే పోషమ్మ ఎండి గండా దీపమే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెందుకున్నదే గోలుకొండ నీ మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ ఏది ఉన్నావు జోరు మీద ఉండకుంటే ఎట్లా మరి మన భీష్మ సార్ బృందం అంత జోరుగా డాన్స్ చేస్తే అవుగానే నీకు బోనాల పండుగ ఎట్లా వేసుకుంటారో ఎడికేనా ఎప్పుడో మా అమ్మమ్మ చెప్పంగా విన్నా నీకు తెలియదా నాకెందుకు తెలియదు నిడు మన పాఠశాలలో చేసుకున్నాం కదా చెప్తా విను తెలంగాణలోని ఎంతో గొప్పతనాన్ని సంతరించుకున్న పండుగ బోనాల పండుగ బోనాల పండుగ రోజున కుటుంబంలోని చిన్న పెద్దలందరూ ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు కుటుంబంలోని స్త్రీలు కొత్త మట్టి గుండెను తీసుకువచ్చి పాలు బెల్లం బియ్యంతో పరమాన్నం వండుతారు ఆ కుండెను వేపాకులు పసుపు సింధూరంతో అలంకరిస్తారు దీన్నే బోనం అని అంటారు బోనం పైన దీపాన్ని వెలిగిస్తారు మహిళలు అలా బోనాన్ని సిద్ధం చేసి ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు డప్పు చప్పులతో పోతరాజుల విన్యాసాలతో గుగ్గిలం మైసాచి పొగలతో ఊరంతా కలిసి అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు మన దోస్తులు బోనాల పండుగని జరుపుకునే విధానాన్ని మస్తు చెప్పిల్లు కదా డోలు 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 డోలమ్మ డోలు డోలు బోనాల పండగే వచ్చింది చూడు డోల్ ఏం షైనిత మస్తు జోరు మీద ఉన్నావు చిందులేస్తున్నావు నేను మాత్రమే కాదు ప్రజ్ఞిక ఇప్పుడు రాబోయే నృత్య బృందం వల్ల నృత్యం చూస్తే నువ్వు కూడా చిందులేస్తావు అవునా అంతా మంచిగా ఉంటుందా ఏ రమ్మను చూద్దాం ఇక మనల్ని ఉర్రుతలూగించడానికి అదన్సార్ నృత్య బృందం నృత్య ప్రదర్శన చేయడానికి వస్తున్నారు వారిని మన చప్పట్ల మధ్య ఆహ్వానిద్దాం ఆ రోజుల్లో మన హైదరాబాద్ సైనికులు ఒక ముఖ్యమైన మిలిటరీ పని మీద ఉజ్జయిని నగరానికి వెళ్లారు. అక్కడ వాళ్ళు శక్తివంతమైన మహంకాళి అమ్మవారి ఆలయాన్ని చూశారు. తమ హైదరాబాద్ ప్రజలు పడుతున్న కష్టాలు, ఆ భయంకరమైన వ్యాధి గురించి అమ్మవారికి చెప్పుకొని, అమ్మ ఈ రోగాన్ని నువ్వు నయం చేస్తే మా హైదరాబాద్ లో నీకు ఒక పెద్ద గుడి కట్టి బోనాలు సమర్పిస్తాము అని ప్రాణం పెట్టి మొక్కుకున్నారు. నమ్మశక్యం కాని విధంగా ఆ అమ్మవారి దయ వల్ల ప్లేగు వ్యాధి అద్భుతంగా తగ్గిపోయింది. సైనికులు అమ్మవారి శక్తికి ఆశ్చర్యపోయారు. వెంటనే హైదరాబాద్ తిరిగి వచ్చి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఒక అద్భుతమైన ఆలయం నిర్మించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలతో అమ్మవారిని పూజించటం ఒక గొప్ప సంప్రదాయంగా మారిపోయింది. మూడు గుడ్లల్లోన ఎల్లావా నీవు మూలావు తెలిపేవు ఎల్లావా, ఓ గుడ్డు సీ గుడ్డు ఎల్లావా నీకు ఎవరెవరు జన్మించిరెల్లావా. ఎర్ర నీలవేవో ఎల్లావా నీవు సూర్యుని చేస్తేవే ఎల్లావా, తెల్ల నీలవేవో ఎల్లావా నీవు చంద్రుని చేస్తేవే ఎల్లావా. ఎత్తుకోని ఎల్లమ్మ బోనాలే, శివసత్తులంత శివమెత్తి ఆడాలే. అరే ఎత్తుకోని ఎల్లమ్మ బోనాలే, శివసత్తులంత శివమెత్తి ఆడాలే. ఇక ఇల్లు ఇడిసి పిల్ల జల్ల రావాలే, ఊరువాడ ఏకమై ఊగాలే. శర్ణా గోలలతో పోతరాజులు, చేతుల సల్లారని ఎగరబద్దులు, పట్టు బట్టల్లో పడుచు పిల్లలు, నైవేద్యం పెట్టగా ముసలి తల్లులు. శివసత్తుల సిందాట, సినపోరల సండ్లాట, బైంగ్లోల్లా జవడీక కుయిన్లల్ల ఎవరు నిలవరాడే.
అందాలు మాయమ్మ కళ్ళు. అరే కారుణ్య, మన దోస్తులు మస్తు చేసిండ్రు కదా డాన్సులు. అవునవును జోస్య, మస్తు చేసిరు. ఏమన్నా జరుగుతుందా మన పాఠశాలలో? అవును, మన పాఠశాల యొక్క బోనాల ఊరేగింపు కిరాక్ చేస్తున్నారు. మన బోనాల ఊరేగింపు అంటేనే డప్పు చప్పుళ్ళు, నృత్యాలు, హంగులు, అర్బటాలు ఒకటా రెండా? ఏమని చెప్పను ఎన్నని చెప్పను. అగో మన దోస్తుల హంగామా చూసినావా? ప్రేక్షకుల జోష్ చూసినావా? మన పాఠశాల యొక్క బోనాల ఊరేగింపు చూసినావా? ఇదంతా బానే ఉంది కానీ ఇంకేదో మిగిలిపోయింది. అవునా? ఏమై ఉంటుందబ్బా? గుర్తుకొచ్చింది. ఏంటది? త్వరగా చెప్పేసాయి కదా. చెప్తాను విను. మనందరి భవిష్యవాణి తెలుసుకోవాలనుందా? ఉంది. అయితే విను. భవిష్యవాణి చెప్పడానికి మన ముందుకి వస్తున్నది మన అమ్మవారు. మనందరం కలిసి అమ్మవారిని స్వాగతిద్దాం. కోటాను కోట దేవతలకు, నన్ను కన్న తల్లికి, నా అక్క చెల్లెలకు, శాంతించు తల్లి, శాంతించు. అమ్మా, మన పాఠశాల యొక్క బోనాల జాతర నీకు సంతోషం అనిపించిందా? సంతోషం అన్నా తల్లి? సంతోషమేనే, నాకు సంతోషమేనే. అయితే మన పాఠశాల యొక్క భవిష్యత్ గురించి చెప్పవా తల్లి? పారమితకు ఏమైందే తల్లి? బంగారంలా ఎదుగుతూ వెలుగుందే తల్లి. నా చల్లని చూపులతో 30 సంవత్సరాలు గడిచినాయే తల్లి. ఇక ముందు గొప్పగా గడిచిపోతుందే తల్లి. నా బిడ్డ ప్రసాదరావు తన ఆలోచనలతో 1996 నుండి స్కూల్ స్థాపించి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ అందరి తలలో నాలుగైపోయాడే తల్లి. అమ్మా, ఇక ముందు ఎలా ఉండబోతుందే తల్లి? ఎల్లప్పుడూ నా చల్లని చూపులతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారే తల్లి. చెట్టుకు కొమ్మలు ఎట్లనో పారమితకు శాఖలు అట్లా ఉంటాయే తల్లి. దోస్తులు, అమ్మవారు మన భవిష్యత్ చెప్పింది కదా, ఎట్లా అనిపించింది? రావు తల్లి ముత్యాలమ్మ నిన్ను రాజుగారు పిల్లలంపై రావు తల్లి రేణుకెలమ్మ నిన్ను రాజుగారు పిల్లలంపై రేణుకెలమ్మ. అబ్బా శృతి, ఏమన్నా వాడినవా? నేను పాట వాడితేనే గిట్లుంటే మన మాతృమూర్తులు ఉపాధ్యాయునిలు డాన్స్ చేసి ఇంకెట్లుంటది? అబ్బా, ఆ ఊహే ఎంత బాగా అనిపిస్తుందో. మరి ఇంకెందుకు ఆలస్యం? డాన్స్ చేయడానికి మన మాతృమూర్తులను ఉపాధ్యాయునిలను పిలిచేద్దామా? పిలిచేద్దాం. బోనాల పండుగల సందడి చేయడానికి మాతృమూర్తులు ఉపాధ్యాయులు రండి.
బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్ ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం పిల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం యో తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర దిల్లం బల్లం బంగారు సోళం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతాం గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా Ramakrishna sir, please join. Ramakrishna sir, Amlo Singh sir, Tiwari sir. Ramakrishna sir, please join it. Amlo Singh sir. I like it.
DJ Becky. ఏమన్నా డాన్స్ చేశారా? అందరూ చూశారుగా, ఆనందించారుగా మన పారమిత బోనాల సంబరాలు. ఇది అద్భుతం, అమోఘం. ఈ బోనాల ఊరేగింపులో పోతరాజుల విన్యాసం, పులివేషగాళ్ల ప్రదర్శనం, అందరి భక్తితో అమ్మవారికి బోనాల సమర్పణ భక్తి పారవశంతో జరిగింది. విద్యార్థుల ప్రదర్శన శోభాయమానంగా ఉంది కదా. ఇవేమి కాకుండా మనము హుషారుగా మేము తగ్గేదలగా మన పారమిత విద్యార్థుల మాతృమూర్తులు మరియు పారమిత ఉపాధ్యాయుల నృత్యం అదరహో. ఈ బోనాల కార్యక్రమాన్ని, ఈ బోనాల పండుగకే ఒక కొత్త కళను తెచ్చింది. వారందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు, మా కళాభివందనాలు. ఈ మహోన్నత కార్యక్రమానికి వారి అమూల్య సమయాన్ని వెచ్చించి మమ్మల్ని ఉత్తేజపరిచిన చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు గారు, డైరెక్టర్ ప్రసూన మ్యామ్, అనుకర్ రావు సార్, వినోద్ రావు సార్, ప్రిన్సిపల్ ప్రశాంత్ సార్, బాలాజీ సార్, కవితా ప్రసాద్ మ్యామ్, సమన్వయకర్తలు శ్రీనాథ్ సార్, మాలవిక మ్యామ్, సరిత మ్యామ్, లావణ్య మ్యామ్, నాజేష్ మ్యామ్, కీర్తన మ్యామ్, ఏవో కిరణ్ సార్, సిసిఏ కన్వీనర్ చంద్రసేన సార్, మరియు శ్రీదేవి మ్యామ్, లావణ్య మ్యామ్, కవిత మ్యామ్, టోఫిక్ సార్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నవాజ్ సార్, మోహన్ సార్, చిరంజీవి సార్, శ్రీలత మ్యామ్, డాన్స్ మాస్టర్స్ భీష్మ సార్, అరుణ్ సార్, తెలుగు డిపార్ట్మెంట్ కవిత మ్యామ్, ప్రభాకర్ సార్, షాదుల సార్, మల్లేశం సార్, డిటిపి డిపార్ట్మెంట్ స్వరూప మ్యామ్, మంజులా మ్యామ్, టెక్నికల్ డిపార్ట్మెంట్, పీఈటీ డిపార్ట్మెంట్ లెడ్ బై టాఫిక్ సార్, ఫ్రంట్ ఆఫీస్ మెంబర్స్. ఈ బోనాల కార్యక్రమంలో మా విన్నపాన్ని మన్నించి బోనాలు తెచ్చిన మాతృమూర్తులందరికీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బోనాలు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.